ఇచ్చిన మాటకు కట్టుబడి గతంలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆ తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ కోసమే ఇవాళ 4.5 కోట్ల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ తెలంగాణ కోసం అయితే విద్యార్థులు తన రక్తాన్ని దారపోసారో, తన ప్రాణాన్ని అమరత్వం గావించుకున్నారో, ఆ అమరవీరుల ఆశయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం, అది 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రమే కాబట్టి ఇప్పుడు కూడా కవ్వింపు చర్యలకు పోకుండా, అంటే గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట లాగా ఏమో చాట్ల తౌడు పోషణం తనుకొని సాగురు అన్నట్టుగా మేము అడిగిన తెలంగాణ పోకుండా అదనంగా రాయలసీమ 2 జిల్లాలు కలపడం వెనుకటువంటి కుట్ర ఏదైతుందో అది మరొకసారి తెలంగాణను వెనక్కి తీసుకుపోవడమే. 2 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి 2 ప్రాంతాల మధ్యన మళ్ళొకసారి అంటే ఎవరికి వారుగా ఏదైతే ఉందో తెలంగాణ కోసం మళ్ళీ ఒకసారి పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడంలో ఉన్నటువంటి భాగమే. కాబట్టి ఇప్పటికైనా రాయలసీమకు ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది, తెలంగాణకు ఒక సంస్కృతి ఉంది. గతంలో కూడా రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఆంధ్రతోనే ఉన్నది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు కూడా 53లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అట్లా ఉందో వాళ్ళకి అదే ఇచ్చేసి 56లో తెలంగాణ రాష్ట్రం అయితే ఏ విధంగా 53లో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఉండడం అట్లాంటి రాష్ట్రమే తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఇస్తానంటే నిజాయితీగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలి, లేకుంటే ఎట్లా ఉంటాయో పరిణామాలు ఇవాళ అధికార పార్టీ కూడా తెలుసు. కాబట్టి ఆ పరిణామాలు పునరావృతం అయితే పార్టీ తీవ్రంగా నష్టపోయే విధంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ప్రజలు కోరుకుంటున్నట్టుగానే 10 జిల్లాల తెలంగాణ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ఆర్ఐపి విభాగం లండన్లో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు వి ప్రకాష్ గారు మరియు తెలంగాణ కవి గాయకులు రసమయ బాలకిషన్ గారితో మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వారికి మా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు, ఎందుకంటే మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. సో వారు చక్కగా ఈరోజు ప్రకాష్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటికి జరిగిన చరిత్రను చక్కగా వివరించారు. అలాగే రసమయ్య గారు తన పాటతో, తన వాక్ చాతుర్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రస్తుతము, అలాగే భవిష్యత్తు తెలంగాణ గురించి కూడా వారు వివరించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ ఎన్ఆర్ఐలందరికీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ఆర్ఐ కార్యకర్తలకి తెలంగాణ ఎన్ఆర్ఎస్ఎల్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఐక్యత. జై తెలంగాణ.